హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సోదంతా ఎందుకు పక్కన పెట్టేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే ఈరోజు వీడియో వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అనమాట. వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చాలామంది లాస్ట్ టైం ఒక వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. అది చూశారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని కింద కమెంట్స్ చాలా కమెంట్స్ వచ్చాయి. తక్కువ డేస్లో వెయిట్ లాస్ అయిపోవాలి, తక్కువ డేస్లో వెయిట్ లాస్ అయిపోవాలి. తక్కువ డేస్లో వెయిట్ లాస్ అయిపోవాలంటే ఒకటి చెప్తాను, మీరు చేయగలను అంటే చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇది కొంచెం మంది చేస్తారు, నాకు తెలుసు. చేయగలను అంటే చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఏంటంటే హనీ వాటర్ ఫాస్టింగ్. దీని పేరు హనీ వాటర్ ఫాస్టింగ్. ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్లోని ఈ 7 డేస్లో 6 డేస్ డైట్ ప్లాన్ నేను చెప్తాను. 1 వీక్లోని 1 డే ఆర్ 2 డేస్, అర్థమవుతుందా? ఒక రోజు లేదా 2 రోజులు హనీ వాటర్ ఫాస్టింగ్ చేశారనుకో, మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. హనీ వాటర్ ఫాస్టింగ్ ఎలాగక్క? హనీ వాటర్ ఫాస్టింగ్ అంటున్నావు కదా సిస్టర్, హనీ వాటర్ ఫాస్టింగ్ ఎలాగా అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. ఎలా అంటే, మీరు ఆ రోజంతా ఏం తినరు, ఈరోజు ఏం తినరు. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ మరగబెట్టుకుని తాగేస్తారు. హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఒక 1/2 అవర్ అటు ఇటు వాకింగ్ చేస్తారు. ఒక 1/2 అవర్, ఒక 25 మినిట్స్ అలాగే మీరు వాకింగ్ కంపల్సరీ డైలీ చెయ్యండి. మీరు డైలీ వాకింగ్ చేస్తే మీరు కంపల్సరీగా తగ్గుతారు. వాకింగ్ మాత్రం ఎలా అయినా చేయాలి. వాకింగ్ చేసిన తర్వాత హనీ, లెమన్, హాట్ వాటర్ ఈ 3 కలుపుకొని హాట్ వాటర్ మరగబెట్టి అందులో ఒక హాఫ్ సైజు లెమన్, మీకు పులుపు ఎంత తాగగలను అనుకుంటే ఒక హాఫ్ లెమన్ తీసుకొని అది పిండుకొని అందులో కొంచెం ఒక 2-3 స్పూన్లు హనీ వేసుకొని తాగేసేయండి. తాగేసిన తర్వాత మళ్ళీ అలాగే ఒక 2 అవర్స్ తర్వాత హనీ వాటర్ అది తాగిన తర్వాత ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఒక 2 గ్లాసులు వాటర్ తాగండి. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇదే సేమ్ హనీ వాటర్ మళ్ళీ వేడి నీళ్ళు కలుపుకొని అందులో ఇది నిమ్మకాయ వేసుకొని హనీ వేసుకొని తాగేసేయండి. ఇలాగా ఒక డేలో ఎలా లేదన్నా మీరు ఒక 150 గ్రామ్స్ తేనె తీసుకోవాలి. 150 గ్రామ్స్ తేనె తీసుకుంటేనే మన బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. నీరసం రాకుండా ఉంటుంది, మంచిగా హెల్తీగా ఉంటారు. హెల్తీగానే మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. అర్థమవుతుందా? ఇది మీరు వీక్ అంతా చేయొద్దు, అలాగని వరుసగా 2 డేస్ చేయొద్దు. 1 వీక్లో 2 డేస్ చేయండి. మిగిలిన 5 డేస్ డైట్ ప్లాన్ ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఇది యూజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను. కొంచెం మంది బ్యాడ్ కమెంట్స్ పెట్టాలనుకుంటే మీకు వీడియో నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. చెప్పేస్తున్నాను, వినండి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, నేను ఈ హనీ వాటర్ ఫాస్టింగ్ కూడా చెయ్యలేను సిస్టర్, నాకు ఇంకా ఎక్కువ వర్క్ ఉంది, నాకు నీరసంగా ఉంది. నీరసం ఉండదు. 150 గ్రామ్స్ తేనె బాడీలోకి వెళ్ళినప్పుడు మీకు ఆ నీరసం అనేది కనపడదు. కానీ కొంచెం మంది చెయ్యొచ్చు, కొంచెం మంది చేయలేకపోవచ్చు. అందరూ ఒకలాగే ఉండరు కదండి. సరే, ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, చేయలేని వాళ్ళు ఒక డే లెగిస్తారు కదా, లెగిసిన వెంటనే కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా లేగండి. కానీ మీరు ఏ డైట్ ప్లాన్ ఫాలో అవునా మీరు డైలీ ఒక 8 అవర్స్ మాత్రం కంపల్సరీగా నిద్రపోవాలి. అర్థమవుతుందా? నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేగడం ఇలాంటివి చేయకండి. నైట్ ఫాస్ట్గా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లేగండి. ఇలా ఫాలో అయ్యారంటే మీకు 15 డేస్లోనే మీకు రిజల్ట్ ఫుల్గా కనబడుతుంది. మీ డైట్ ప్లాన్ మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే మీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే ఇది కూడా మీలోనే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మెంటల్గా ఫిక్స్ అయిపోండి, నేను ఈరోజు డైట్ చేస్తున్నాను, నేను ఇది తగ్గిపోవాలి, 15 డేస్లో నేను ఎలా అయినా తగ్గిపోవాలి అని చెప్పి మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారనుకో, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక టార్గెట్ పెట్టుకోండి, 10 kgs టార్గెట్ పెట్టుకోండి. మీరు 8 రీచ్ అయిపోతారు, 8 or 9 రీచ్ అయిపోతారు. ఇంకా నో ప్రాబ్లం, ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ డైట్ ప్లాన్ చెప్తున్నాను, వినండి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, వాటర్ అయితే తాగండి. ఒక చెంబు వాటరు స్టవ్ మీద పెట్టి మరక పెట్టేసుకొని వాటర్ వేడిగా గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి. తాగేసిన తర్వాత ఏం చేస్తారంటే, కాసేపు తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత వాకింగ్ చేయండి. వాటర్ తాగేసిన తర్వాత వాకింగ్ అయితే చేయండి. ఒక 25 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ వాకింగ్ చేయండి. ఆ తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత గ్రీన్ టీ అయితే నేను ప్రిఫర్ చేస్తానండి. మీరు గ్రీన్ టీ తాగండి,
తాగొచ్చు, తాగకపోవచ్చు. గ్రీన్ టీ తాగితే మంచిది. ఒక 15 డేస్లో మీకు రిజల్ట్ పక్కాగా కనబడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మన బాడీలో గ్లో కూడా పెరుగుతుంది. మీరే డిఫరెన్స్ చూస్తారు నాకు తెలిసి. గ్రీన్ టీ అయితే తాగమని చెప్తాను. గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ అవ్వట్లేదు అనుకుంటే ఇది ఉంది కదా, ఏంటి, హనీ వాటర్. హనీ, నిమ్మకాయ వాటర్లోని మిక్స్ చేసేసుకొని తాగేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగేసేయండి. తాగేసిన తర్వాత మార్నింగ్ ఒక 9 o'clockకి అలాగా ఏదో ఒకటి ఫుడ్ తినేసేయండి. ఫుడ్ అంటే ఫుడ్ కాదు, ఏదో ఒకటి ఒక ఇడ్లీయో 2 ఇడ్లీయో, ఒక 2 ఇడ్లీ తినేసేయండి. ఎందుకంటే వర్క్ అది ఎక్కువగా ఉంది అని ఏమి ఇబ్బంది పడకుండా ఒక 2 ఇడ్లీ తినేసేయండి. మళ్ళీ మొత్తం వర్క్ అంతా అయిపోయాక 12 o'clockకి 12:30కి అలాగా ఏం చేస్తారంటే కొంచెం రైసు, అందులోకి పప్పు, వెజిటేబుల్స్ కర్రీ ఏదో ఒకటి తీసుకోండి. ఏదో ఒక వెజిటేబుల్, దోసకాయ పచ్చడి ఇలాంటివి ఏవో ఒకటి వెజిటేబుల్, బీరకాయ కర్రీ అని, ఆనపకాయ కూర అని ఇలాంటివి ఉంటాయి కదా వెజిటేబుల్స్. ఈ కర్రీ ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత ఆకుకూరలు అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆకుకూరలు తీసుకుంటే ఇంకా మంచిది బాడీకి. అర్థమవుతుందా? ఆకుకూరలు కానీ, కూరగా ఏదైనా వెజిటేబుల్స్ కర్రీ కానీ, పప్పు కూడా యాడ్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. కానీ రైస్ మాత్రం ఒక తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఎక్కువ కాకుండా ఒక చిన్న బాక్స్తో ఇంత క్వాంటిటీ తీసుకోండి, సరిపోద్ది రైస్ అయితే. మళ్ళీ ఏం చేస్తారు, ఆకలి వేస్తుంది, ఈవినింగ్ అయిపోద్ది కదా, ఒక 3 o'clock or 4 o'clockకి ఏవైనా తినాలనిపిస్తుంది చాలామందికి. సరిపోదు ఫుడ్. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, ఫుడ్ సరిపోదు, ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఇంట్లో వర్క్ చూస్తే వర్క్ ఉంటుంది, పని ఉంటుంది, పని చేయడానికి ఇంకా ఇది కావాలి, ఏంటి, ఎనర్జీ కావాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఈవినింగ్ టైంలో జ్యూసెస్ ప్రిఫరెన్స్ చేస్తాను నేనైతే. జ్యూసెస్ దానిమ్మ రసం కానీ, కమలా రసం కానీ, బత్తాయి రసం కానీ, లేకపోతే చెరుకు రసం, లేకపోతే అది లేదు అనుకుంటే కొబ్బరి బొండం. ఈ 5 ఏదో ఒక జ్యూస్ కంపల్సరీగా తీసుకోండి. అర్థమవుతుందా? ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ ఏదో ఒకటి తీసుకోండి. లేదు అంటే డ్రై ఫ్రూట్స్, పిస్తా పప్పు అలాంటివి తీసుకోండి ఏదైనా. నైటు డిన్నర్ మాత్రం 7:30 లోపు ముగించేయడం మంచిదండి. ఒక 7:30 కలా ముగించేయడం మంచిది. మరీ ఎక్కువ టైం పెట్టుకోకండి. 8కి తింటాను, 9కి తింటాను, మా హస్బెండ్ రావాలి వచ్చేకే తింటాను అంటే అవ్వదు, ఇబ్బంది పడిపోతారు. అప్పుడు తినొద్దు దయచేసి. 7:30 కల్లా తినేసేయండి. 7:30 కల్లా ఏం తింటారు, రోటీస్ చేసుకోండి. ఒక రెండు రోటీస్ తీసుకొని 2 రోటీస్ తీసుకొని తినేసేయండి. 2 రోటీస్లోకి ఏదైనా వెజిటేబుల్ కర్రీ తీసుకున్నారనుకో మంచిదనమాట. వెజిటేబుల్ కర్రీయో లేకపోతే ఏదో ఒక ఆకుకూరలో తీసుకొని, దోసకాయ పచ్చడో ఏ ఒకటి, ఇలా కొబ్బరికాయ పచ్చడో ఏదో ఒకటి ఇలాగా ఈవినింగ్ రోటీస్లోకి వేసుకొని తినేసేయండి. 2 రోటీస్ తినేసాక ఇంకా ఆకలేస్తుంది అనుకుంటే మాత్రం నైట్కి 8:30కి అలాగా పడుకునే 1 గంట ముందు, 1 గంట అరగంట ముందు ఏం చేస్తారంటే హనీ, మళ్ళీ మార్నింగ్ తాగారు కదా, హనీ లెమన్ వేసుకొని హాట్ వాటర్ మరగ పెట్టుకొని అందులో హనీ లెమన్ వేసుకొని ఒక 2 స్పూన్స్ హనీ వేసుకోండి. తాగారు కదా, అదే సేమ్ నైట్ పడుకునే ముందు కూడా చేయండి. 8:30కి 8కి అలాగా మీరు ఎప్పుడు పడుకుంటే ఆ పడుకునే ఒక అరగంట ముందు తాగేసేయండి. అర్థమవుతుందా? కానీ ఈ డైట్ ప్లాన్లోని మీరు ఏంటంటే దుంపకూరలు మాత్రం ఎట్టి పరిస్థితిలో తినకండి. దుంపలు అస్సలు తినొద్దు, అవాయిడ్ చేయండి. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. దుంపలు తినడం తగ్గించండి, అసలు తినొద్దని చెప్తాను నేనైతే. మీరు వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు దుంపలకైతే అస్సలు ప్రిఫరెన్సే ఇవ్వద్దని చెప్తాను నేను. మన ఇంట్లో పిల్లలు ఉంటారా, చిన్నపిల్లలు సన్నంగా బక్కగా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి స్వీట్ పొటాటో పెట్టండి. ఈ వీడియోలోనే మంచి టిప్ ఇస్తున్నాను. వాళ్ళకి పెట్టండి. బక్కగా ఉన్నారు పిల్లలు, వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటివి పెట్టండి. స్వీట్ పొటాటో పెడితే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారనమాట పిల్లలు. అర్థమవుతుంది. నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి. చాలామంది పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్. అంటే ఏం లేదు, సోది ఎక్కువ ఉంది, మ్యాటర్ అని చెప్పి. మ్యాటరే చెప్తున్నాను. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇదనమాట. నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కొద్దిగా ఇలాగే ఒకటి వాళ్ళకి అర్థమవుతుందో లేదో అని నాకు
ఇది ఒక టెన్షన్ అనమాట, అర్థమవుతుందా లేదా అని చెప్పి నేను అదే ఒక 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే మీరు దయచేసి ఏం అనుకోవద్దు, బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టొద్దు. పెట్టినా నేను పాజిటివ్గానే తీసుకుంటానులే, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఇలాంటివి రిపీట్ కాకూడదని. అర్థమవుతుంది కదా, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు స్కిప్ చేశారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి దయచేసి. ఇలా చేయండి, మీకు ఒక 15 డేస్లో ఎలా లేదన్నా మీకు రిజల్ట్ కనపడుతుంది. మీరు రిజల్ట్ కనపడలేదు అంటే నా ఇదే వీడియో కిందకి వచ్చి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సిస్టర్ మీరు ఆ రోజు ఇలా చెప్పారు కదా, మేము ఫాలో అవుతున్నాం, మాకు రిజల్ట్ కనపడలేదు అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీరు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యారు అంటే రిజల్ట్ వస్తుంది, పక్కాగా వస్తుంది. మీరు టార్గెట్ ఎక్కువ పెట్టుకోండి. టార్గెట్ 10 కేజీలు లాస్ అవ్వాలనుకుంటే 15 కేజీలకి వేయండి 10 డ్రాప్. 15 కేజీలకి ఎత్తే 10 ఎలాగ దాటేస్తారు, 10 క్రాస్ అయిపోతారు. అర్థమవుతుందా? అది ఫస్ట్ అయితే మీరు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటివి ఇంకా ఏ వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కటి మీకు ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు మాకు ఇలా కాదు ఇంకా షార్ట్కట్లో కావాలి అంటే షార్ట్కట్లో ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయస్. చాలామంది ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్, థ్యాంక్ యూ. ఫాలో చేయండి.